నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యష్ KGF 2 తర్వాత ఒక సినిమాతో వస్తున్నారంటే అందరు ఆసక్తిగా చూశారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ వస్తున్న మూవీ టాక్సిక్. ఈ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన తర్వాత దీని మీద భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, యష్ KGF 2 తర్వాత వస్తున్న సినిమా, అది కూడా ఇప్పుడు ఒక ఫిమేల్ డైరెక్టర్తోనే, గీతు మోహన్ దాస్ అనే డైరెక్టర్తోనే తను వస్తున్నాడు, టాక్సిక్. సో ఈ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే ఒక భిన్న అభిప్రాయాలు వచ్చేసాయి. సో ఈ భిన్న అభిప్రాయాలు అసలు మీరు ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు 7th రోజు సంక్రాంతికి రావాల్సిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్లు చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే ఇవన్నీ అప్లోడ్ అవుతాయి. రాత్రి ఏమో లైవ్ చూస్తారు, నెక్స్ట్ డే ముక్కలు చేసి వాళ్ళ స్పీచ్ ఇది వీళ్ళ స్పీచ్ ఇది అని అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్ మొత్తం వాళ్ళతో సందడిగా ఉండింది. సడన్గా ఒక వీడియో వచ్చేసి మొత్తం అటెన్షన్ అంతా తిప్పేసుకుంది. నిన్న ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళ సంక్రాంతి సంబరాలన్నీ ఆవిరే. అయితే ఏమైంది, ఏంటి ఆ వీడియో అని చూస్తే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, సంక్రాంతి తర్వాత వేసుకోవచ్చు కదా, అంత అటెన్షన్ గ్రాప్ చేసే వీడియో అనుకోవచ్చు. ఖచ్చితంగా వేయాలి కాబట్టి, ఎందుకంటే యష్ బర్త్డే, యష్ పుట్టినరోజు అని చెప్పేసి ఆయన నెక్స్ట్ నటించే టాక్సిక్ అనే సినిమా, ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్, దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ అనే పేరు పెట్టినప్పటికీ ఒక గ్లిమ్స్. యష్ బర్త్డే కాబట్టి మొత్తం యష్నే చూపించాలి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది రివీల్ చేసే ఒక చిన్న కార్యక్రమం. స్టార్టింగ్ ఒక ఫ్రెంచ్ పోర్చుగీస్ పీపుల్ లాగా ఇంగ్లీష్ వాళ్ళు, అంటే ఆ టైప్ వాళ్ళు గ్రేవీ యార్డ్ దగ్గర రావడం, పెద్ద గ్రేవీ యార్డ్. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు అని అర్థమవుతుంది, ఎవరి కోసమో భయపడుతున్నారు. ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని బయట వేరే వాళ్ళ ఎంటీ ల్యాండ్కి పెడతాం కదా, ఇక్కడ రావద్దు, ట్రెస్ పాసర్స్ ప్రాసిక్యూటెడ్ అని. అలాంటి బోర్డు శ్మశానానికి పెట్టారు. ఏదో వింతగా ఉంది, వెరైటీగా ఉంది, సరే చూస్తున్నాం. ఒక కారు వచ్చింది, వీళ్ళందరూ భయపడి వాడు వచ్చి ఉంటాడు అలర్ట్ అయ్యారు. వాడు వీడెవడు కాకుండా ఒక ముసలాయన దిగుతాడు, కమెడియన్ ఫేస్ లాగా, ఇతనే లే అనుకుంటారు. అయినా అతను ఏదో సెట్ చేస్తా ఉంటే వీళ్ళకి భయం వేస్తుంది, ఏదో చేస్తున్నాడు వీడు అని. అలా లోపల గ్రేవీ యార్డ్లో బాంబులు అక్కడక్కడ సెట్ చేసి దాని తాలూకు ఇక్కడ పంపుని ఏదో పెట్టారు. తర్వాత కారులో మనం మాట్లాడుకోకూడని సంఘటన ఒకటి జరిగింది. దాన్ని చూపించే విధానం కూడా ఒక రకంగానే చూపించారు. ఆ తర్వాత యష్ దిగి తన ఎంట్రీ, అలా వెళ్తూ అప్పటికే చచ్చిన సంతంతి ఉంది కదా, అందులో ఒకటి గన్ని తొక్కి ఆ స్టైల్లో అందరినీ కాల్చేశాడు. కొంతమందిని ఇబ్బంది పెట్టింది ట్రైలర్, కొంతమందికి బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. నాకైతే మెచ్యూరిటీ స్టాండర్డ్ హై లెవెల్లో ఉన్నట్టుగానే అనిపించింది, నాకు ఇబ్బంది ఏమి అనిపించలే. అండ్ ఇలాంటి సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు, కొత్తగా ఏదన్నా నువ్వు చూపిస్తే. అండ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు, అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తే బాగా ఆడుతాయి. ఇంకా కొంచెం టాలెంట్ ఉంటే ఏదో ఒక విభాగానికి ఆస్కార్ కూడా వస్తుంది. ఒక సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు KGFతో. నెక్స్ట్ దాని పార్ట్ 2తో పాన్ ఇండియా లెవెల్లో 1400 కోట్లు వసూలు చేశాడు. మరి ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు యష్ నుంచి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా నిన్నటి ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ అన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, 5 హీరోయిన్లు దీంట్లో, 5 హీరోయిన్లు. సరే 5 హీరోయిన్లు, ఇది ఉంది అది ఉంది, అందరూ ఉన్నారు. ఇంకా ఏంటి అంటే ఒక సడన్ సర్ప్రైజ్. గీతు మోహన్ దాస్ అని ఆవిడ యాక్టర్, యాక్చువల్గా డైరెక్షన్ కూడా చేస్తుంది ఈ మధ్య. ఒకటి హిందీలో తీసింది, ఒకటి మలయాళం తీసింది, ఇప్పుడు ఇది కన్నడ. అంటే పాన్ ఇండియా సినిమా అనుకుందాం. లేడీ డైరెక్టరు మనకి సుధా కొంగరే తెలుసు, కొంచెం మాస్గా హై బడ్జెట్ సినిమాలు డీల్ చేయగలిగేది. అలాంటిది ఈఎంఐ ఎలా తీస్తుంది ఏంటా, ఈమె గత చరిత్ర ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఆ కార్స్ సన్నివేశము అవన్నీ చూసిన తర్వాత ఒక మహిళ ఇలాంటి సినిమా తీసిందంటే అరే అదొక పెద్ద సర్ప్రైజ్. అండ్ ఇది చూడు,
ఏ డెకాయిట్ డేట్ని లాక్ చేసింది ఇది అరే మార్చ్ 19th. మార్చ్ 19th నుంచి ఇప్పుడు రేపు సంక్రాంతి నుంచి మనందరం మాట్లాడుకునే మాట ఏంటంటే పరాశక్తి సినిమా గురించే మాట్లాడుకుని ఎప్పటి నుంచో చెప్తున్నారు బాగా పేలుద్దని. నెక్స్ట్ ఇంకా టాక్సిక్ అది కనబడతా ఉంది మొత్తం ఆ రేంజ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ వీళ్ళు కనుక నిజంగా మన ఇప్పుడు వారణాసి లాగా రిలీజ్ చేస్తే ఈ సినిమా 10,000 కోట్లు 5,000 కోట్లు కూడా వసూలు చేస్తారు. మరి అంత రిలీజ్ చేసుకుంటే ఆ వసూళ్ళే రావాలి కదా. వసూళ్ళు ఎలా వస్తాయి, మనం ఎన్ని థియేటర్లు రిలీజ్ చేసుకుంటే అంత కలెక్షన్స్. అండ్ ఆ కలెక్షన్స్ పక్కన పెడితే ఒక్క చిన్న పాజిటివ్ టాక్ ఉంటే ఎక్కడికో వెళ్తాయి సినిమాలు. ఇది ట్రైలర్తోనే నీకు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 100% ఇది పేలుతుంది ఈ సినిమా, అందరికీ మంచి పేరు వస్తుంది. ఈ అమ్మాయిని నువ్వు నేషనల్ లెవెల్లో ఒక స్టార్ డైరెక్టర్ లాగా చూస్తావు. అంటే ఇక్కడ యష్ని ఇంతకు ముందు మనం చూసినట్టయితే అందులో చాలా అంటే మాస్ యాక్షన్ ఉంది. కేజీఎఫ్ 2లో మనం చూస్తే మాస్ యాక్షన్. ఇందులో కూడా చూస్తే ఒక టైప్లో కనబడుతున్నాడు. ఇది ప్రజలు తీసుకుంటారు, ఆడియన్స్ తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఆయన లుక్ అదంతా చూసిన తర్వాత ప్రశాంత్ నీళ్ళు నువ్వు ప్రభాస్ సలార్లో చూసుకున్నా రాటు తేలిన బండలాగా, ఇక్కడ చూసుకున్నా ఈ కేజీఎఫ్ చూసుకున్నా అమ్మాయిని ముట్టుకోడు ఎక్కువ. హీరోయిన్లను చూసి సొంగగార్చుకోవడాలు, ఇలా చుట్టూ నువ్వే అసలు కళల రాకుమాడు అని తిరగడాలు ఉండవు. ఆ రెండు చూసినాం కాబట్టి ఎక్కువ అంటే అమ్మాయికి దూరంగా ఉన్న ఇది క్యారెక్టర్ చూసాం కాబట్టి దీంట్లో మరి అంతగా చూపించేసరికి డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే, మనం అనుకుంటాం ముందు మాట్లాడుకుంటాం కానీ ఒకసారి సినిమా వెళ్ళిన తర్వాత ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది రిలీజ్ ట్రైలర్ వస్తే ఇంకా పెద్ద సార్, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. రిలీజ్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మన మార్చ్లో రావాలి, లేదా ఇంకేమన్నా దీంట్లో సంబంధించిన సాంగ్స్ లేకపోతే ఇంకేమైనా వస్తే బాగుండు. అంత ఆకట్టుకుంటుందా అని. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ కేజీఎఫ్ 2 పెట్టిన స్టాండర్డ్స్ అక్కడెక్కడో పెట్టింది. ఆ స్టాండర్డ్స్కి ఇప్పుడు ఈ టాక్సిక్ రీచ్ అయ్యే అంశాలు కనిపిస్తున్నాయి. 100% కనబడుతుంది. అందుకే నన్ను అడిగితే ఫ్రెంచ్ మెన్ పోర్చుగీస్ మెన్ పెట్టుంటారు. వీళ్ళు కనుక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే ఇండియా నుంచి వారణాసి కంటే ముందే ప్రపంచం ఇంకొక అద్భుతాన్ని చూస్తుంది. వారణాసి ఎప్పుడో వస్తుంది కదా, 27 కదా. మరి ఇది తెల్లారితే వస్తుంది, 2 నెలలు 3 నెలలు టైం ఉంది. సో అట్లా ఆయన సలహా ఇచ్చినట్టుంది వీళ్ళకి. మేము 120 దేశాలు రిలీజ్ అవ్వడం మనం కూడా చేసుకోవచ్చు కదా అని వీళ్ళకి అనిపించింది. దానికంటే ముందే చేస్తారు. అంటే పాన్ ఇండియానే ఇప్పటికీ చాలా హై బడ్జెట్స్ అయిపోతున్నాయి, సినిమాలన్నీ హై బడ్జెట్స్ అయిపోతున్నాయి. చాలా వరకు ఏంటంటే పెట్టిన అంత బడ్జెట్ వెనక్కి రావట్లేదని చెప్పేసి ప్రొడ్యూసర్స్ బాధపడుతున్నారు. అండ్ ఫిమేల్ డైరెక్టర్ని నమ్మి యష్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్న అంటే చాలా వరకు మనం చూస్తే ఫిమేల్ డైరెక్టర్ చాలా తక్కువ. 1-2 ఉన్నారా ఇండస్ట్రీలో ఫిలిం ఉన్నా కూడా వాళ్ళు తీసే సినిమాలు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి శిష్యులు కొంతమంది ఉంటారు, ఆ టైప్ సినిమాలే చూస్తాం మనం. చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనరో లేకపోతే ఒక లేడీ ఓరియంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ దట్. బట్ ఇంత ఈ లెవెల్లో హ్యాండిల్ చేసిందంటే చాలా గ్రేట్ చెప్పాలి అంటే. అండ్ వీళ్ళు కలెక్షన్స్ అన్నావు కదా, ఏ నిర్మాత అయినా చిన్న నిర్మాతలైనా సరే నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, నువ్వు ఎక్కువ రిలీజ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. వీళ్ళు చేసేది ఏంటంటే ఈయన తెలుగు హీరోనని వీళ్ళకి ముద్రేసి తెలుగులోనే రిలీజ్ చేసుకొని ఇలా ఒకరిద్దరు ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఫ్లాప్ అనగా ఇది నిజంగా ఫ్లాప్ ఏమన్నా భ్రమలో బ్రతికేస్తున్నారు. నువ్వు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకుంటే ఎక్కడెక్కడెక్కడో ఎవరు ఎప్పుడు ఏది చూసి ఆదరిస్తారో తెలియదు. బెల్లంకొండ శ్రీనివాస్ని ఆ బీహార్ రాజస్థాన్ వాళ్ళు అదే పనిగా చూసి అదేదో సినిమాని యూట్యూబ్లో ఎన్నో పెట్టుకెళ్ళారు. అది చూసి ఓహో వీళ్ళందరూ నన్ను నా కోసం చూస్తున్నారని ఛత్రపతి తీస్తాడు ఆడలా, మళ్ళీ ఇంకేదైనా తీస్తే ఆడేదేమో మేబీ. వాళ్ళకి ఛత్రపతి తెలుసు కదా ఆల్రెడీ. ప్రభాస్ సినిమానే ఛత్రపతి హిందీ డబ్ అయ్యింది, టీవీలలో కూడా 100 సార్లు వచ్చింది. నువ్వు మళ్ళీ ఎలా తీస్తావు? సో ఇప్పుడు ఏంటంటే ఈ నిర్మాతలైనా టేస్ట్లు మారిపోతున్నాయి. ఇప్పుడు మనం అందరము మలయాళీ మొహాలకు అలవాటు పడలా, కరోనా పుణ్యమాని కొరియన్ మొహాలకు అలవాటు పడ్డాం, ఆ స్క్విడ్ గేమ్ మొహాలకు అందరు అలవాటు పడలా. అన్ని రకాల మొహాలు అనేది అందరు చూస్తున్నారు. ఇవాళ రేపు తెలుగులోనే ఆడుతాయన్న భ్రమ తీసేయండి. సినిమా ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకో, నీకు ఆప్షన్ కూడా ఉంది కదా. ఇప్పుడు పాన్ ఇండియా నీకు తెలియకపోతే తెలుసుకోండి, వెళ్ళి ఎట్లా చేయాలండి అని ఎవరో ఒకరు చెప్తారు కదా, ఛాంబర్స్కి వెళ్తే ఈ రూట్లో వెళ్ళండి అని. అట్లన్నీ తెలిసి ఏ బెంగాల్ వాళ్ళకు బాగా నచ్చొచ్చు, ఇక్కడ రాని 100 కోట్లు అక్కడ వస్తాయేమో. ఏ సిక్కిం వాళ్ళకు నచ్చొచ్చు, ఏ మేఘాలయ వాడికి నచ్చొచ్చు, చెప్పలేం కదమ్మా. అన్ని భాషలు రిలీజ్ చేసుకుంటే
అంటే ఎంత నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, నిర్మించుకున్నావు కదా, నీదే కదా అది, ఎక్కడికి వెళ్ళని నమ్ముకో. ఇక్కడే కూర్చొని బుట్ట పెట్టుకొని ఎవడు కొనట్లేదని ఏడవడం ఎందుకు, అవసరమే ఉంది. పట్టుకొని తిరుగు, అన్నీ తిరుగు. ఎక్కడో ఉంటాడు, ఎవడికో నచ్చుద్ది. 100% అందరికీ చూపించుకోండి. సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలన్నీ కూడా నువ్వు చూస్తే ఓటీటీలో హిట్ అవుతాయి తెలుసా. అంటే ఎక్కడి నుంచో ఎవరెవరో చూస్తున్నారు, ఆప్షన్ ఉంది కాబట్టి. అప్పుడు బాధపడతా, అబ్బా అదేదో అప్పుడే నేను అక్కడ రిలీజ్ చేస్తుంటే బాగుండు కదా అనుకుంటావు. అదేదో చేయండి అని ప్రతి సినిమాని గ్లోబల్ వైజ్గా అన్నీ రిలీజ్ చేసుకుంటే ఎక్కడో ఏ మూలకో ఎవరికో నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.